ఎందుకు ఇటంపు. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కల్పన హరిదాస్ వ్లాగ్స్. ఫస్ట్గా చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టడం అయితే మర్చిపోకండి. అయితే ఈరోజు నేను బొమ్మిడాలు అంటారు మీకు, ఫస్ట్ టైం వండుతున్నా బొమ్మిడాలు. ఫిష్ ఫ్రై చేసిన, మళ్ళీ మొన్న అయితే ఎండు చేపలు వండినా. అది ఫస్ట్ చింతపులుపు పోయలే, కొంచెం స్మెల్ వచ్చిన తర్వాత చింతపులుపు పోసం మంచిగా అయింది టేస్ట్. నేను కొంచెం టేస్ట్ చూసిన, ఎప్పుడు తినను నేను ఫిష్ కాబట్టి స్మెల్ రాలే కదా, కొంచెం వేసుకుని తిన్నా, బాగుంది. తర్వాత ఈరోజు మళ్ళీ బొమ్మిడాలు ఒక్కొక్కసారి ప్రయోగాలు చేస్తున్నా. ఫస్ట్ టైం అవి ఒట్టి చేప, అవి ఏమంటారు కాన్సి ఎండిపోయాడు, ఎండు రొయ్యలు, ఎండు చేపలు, ఇవి బొమ్మిడాలు అంటే పచ్చి చేపలు నిండబెడతారు కదా, వీటిని ఎండు చేపలు అన్నట్టే. అవి ఇంకోటి, నేను మట్టి పాత్రలు ఉండడం ఫస్ట్ టైము, మొన్న తెచ్చినాము. దీని కాస్ట్ వచ్చి 150 రూపీస్. దీని మూత అయితే రాలేదు. ఇది వండడం ఫస్ట్ టైమే, దీంట్లో వండడం ఫస్ట్ టైమే. మరి స్మెల్ మట్టి స్మెల్ వస్తుందా, ఎట్లా వస్తుంది, ఏం కదా అని ఏం తెలియదు. వండినాక ఈరోజు బాగా తింటాను, నేనేం తినను, ఎప్పుడున్నా బాగానే భరించాల్సిందే. ఓకే, నేనైతే స్టార్ట్ చేస్తున్నా నాకు తెలిసిన పద్ధతిలో. మొన్న ఎండు చేపలు ఉన్నట్టు వండుతుంది అంతే. మొన్న గుడ్డేసిన ఎండు చేపల, ఇలా గుడ్డేను, ఓన్లీ చింతపల్లి పోసి ఉంటాం. గుడ్డేసిన స్మెల్ వచ్చింది. అదే దాంట్లో రావు ఏంటి, దాన్ని మర్చిపోతున్నా, రొయ్యలు అంట. గుడ్డేసినప్పుడు మంచిగా ఉంది స్మెల్, తిన్నాడు బావా. అలా కూడా మొన్న ఎండు చేపలు కూడా వేస్తే స్మెల్ అయితే పోలేదట, చింతపూలు పోస్తేనే పోయింది స్మెల్. తర్వాత మంచిగా ఉందని తిన్నాడు. ఇది గరంగానే కొంచెం టైం పడుతుంది. నూనె చూడు మరి సరే అంటే కదా, ఇవి కొంచెం ఫ్రై కాలేపు వాసన వస్తుంది. ఏమో నాకైతే కాకుండా సరే తింటా నేను పచ్చి, నీకెందుకు. బాగా ఇష్టం తినడం, పిల్లలు ఇష్టం కదా మనం ఏదైనా. ఇంకోటి, ఈ కట్ట చెంచులు అయితే గప్పుడు తెచ్చినాము మేము ఇంట్లోకి, అంటే ఇల్లు ఇంట్లోకి పోయినప్పుడు తెచ్చుకున్నాం 4 years బ్యాక్. డిమార్ట్లో ఇచ్చినాం, సిటీలో డిమార్ట్లో ఇచ్చినాము. అప్పుడప్పుడు వాడినా, తక్కువ శాతం వాడినా. ఇప్పుడు ఈ మట్టి పాత్రలను అయితే ఇదే వాడాలి. దాంతో అయితే ఇట్లా కరకర గీక్కుంటుంది, మంచిగా కలపరాదు. చిన్న మంట మీద ఉంటున్నా, స్పీడ్గా కావాలని చెప్పి పెద్ద పెడితే మళ్ళీ దాని పగులు వస్తామంటే కొంచెం టెన్షన్ ఉంది. దీనికైతే ఫస్ట్ తెచ్చినాక ఏం చేసిన అంటే మూత పెడతాం. ఇదంతా ఏంది నాన్న, పర్ఫెక్ట్ సెట్ అయింది. అయితే ఇది తెచ్చినాక ఫస్ట్ నూనె రాసిన, నూనె మొత్తం లోపల బయట రాసిన, మంచి నూనె రాసినాక మనం బియ్యం కడుగుతున్న పసి కడుగు మొత్తం నిండా వంపితే పొద్దున వంపిన, నైట్ సరికి 1 ఇంచు వాటర్ అయితే మొత్తం గుంజేసింది ఇది. తర్వాత నైట్ మళ్ళీ వంపేసి, ఆ వాటర్ వంపేసి ఉత్తి వాటర్ పంపిన. ఈ తర్వాత వాటర్ గుంజుకోలేదు, మట్టి స్మెల్ కూడా వస్తలేదు. ఫస్ట్ తెచ్చినాక వచ్చింది మట్టి స్మెల్, ఇదైతే ఇప్పుడు వస్తలేదు. మా నాన్నమైతే మంచిగా వండు, అది ఎసలా కూర వండుతున్నా డాడీకి. మంచి మనం నాకు వస్తుంది వస్తుంది. మా నాన్నమ్మ ఎసలలో వండు, ఎసలా అంటే ఇంకా చిన్నగా ఉంటుంది, చిన్న సైజు ఉంటుంది. బాలంత మంది కూడా ఎసలలోనే వేస్తారు, మట్టి పాత్రలో వేస్తారు బాలంత మంది. ఇంకోటి ఏంటంటే అప్పటి సిస్టమ్ అంతా వస్తుంది ఇప్పుడు, మట్టి పాత్రలో వండుకున్నాడు. మళ్ళీ ఇంకోటి అంటే అన్నం రైస్ ఇట్లా తింటే షుగరు, బీపీ వస్తాయని చెప్పి జొన్న రొట్టె, మక్క రొట్టె అనుకుంటారు, నైట్ రొట్టె తినడం అని పాత స్టైల్ వచ్చేస్తుంది. మళ్ళీ ఫుడ్కైనా బట్టలకైనా, బట్టలు బొంగలు పెట్టుకుని పాత స్టైల్, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు వస్తుంది ఇప్పుడు. కొంచెం ఎల్లిగడ్డ వేస్తున్నా, మమ్మీ వావ్. కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసిన. అది మా చిన్నోడు వీడియో తీస్తాడని చెప్పి వీడియో తీయలేదు. కొత్తిమీర అయితే ఇప్పుడు స్మెల్ వస్తున్నట్టు రాలే కానీ బావా. ఫస్ట్
నల్లనే అవుతారే చింతపండు ఫస్ట్ నానబెట్టిన కొంచెం మెత్తన ఉంది మళ్ళీ వర్షాకాలం కాబట్టి కొంచెం తొందర స్మాష్ అవుతుంది ఈ బొమ్మడాలు అయితే ఫస్ట్ ఇల్లు వేస్తున్నాను ఎందుకంటే కొంచెం నూనెలో ఫ్రై అయితే స్మెల్ కూడా రాదని చెప్పి వేస్తున్నా ఇవైతే 20 రూపాయల బొమ్మడాలు మా సైడ్ మా దగ్గర ఒక 2-3 నిమిషాలు అయితే వేపుకుంటా ఆ స్మెల్ పోయేదాకా కదా ఇది ఫ్రై అయినాయి ఇప్పుడే ఇలా కారం వేస్తున్నా చింతపండు పులుపుని కూడా కొంచెం ఎక్కువ పడుతుంది కారపొడి పులుపు ఇరుగుగా చూపుతుంది కదా ఉప్పు ఇప్పుడు కొంచెం వేసిన ఇప్పుడు కొంచెం వేస్తున్నా వాయిస్ ఇప్పుడు గట్టిగా మాట్లాడాలంటే వీడియో విన్నప్పుడు చిన్నగా వస్తున్నా వాయిస్ అందుకే ఇప్పుడు మళ్ళీ గట్టిగా మాట్లాడుతున్నా ఈ ఒక్కసారి మిక్సీ వేసుకొని ఒక్క నిమిషం ఉంచుకొని చింతపండు పులుపు పోసుకుంటే అయిపోతుంది మాడుతుంటారు ఓకే పోసుకుంటే నువ్వు ఇంకా బాగా పలస ఉంటే ఇష్టం ఉండదు కొంచెం చికెన్ వేస్తా కొంచెం జీలకర్ర మెంతుల పొడి కొంచెం లైట్గా ఇది కొంచెం దగ్గర ఒక 4 నుంచి 5 నిమిషాల నుంచి కూడా సరిపోతుంది ఎందుకంటే మెత్తగా ఉడకట్టుకుంటే పిసి పిసి అయిపోతాయి ఒకసారి చూద్దాము 3-4 నిమిషాలు అయింది నూనె కొంచెం పైన సైడ్లోకి వచ్చింది మమ్మీ కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒక 2 నిమిషాల నుంచి కూడా అయిపోతుంది అది ఉడికింది కదా ఇప్పుడాక నూనెలే అదే దాంట్లో కొంచెం ఆల్రెడీ కొంచెం వీటి అయితే రైస్ పెట్టిన అన్నం వస్తుంది చపాతీ తినక ఒక 1 వీక్ 10 డేస్ ఇట్లా అవుతుంది ఆడ పిండి పట్టించుకొస్తారు రోజు మళ్ళీ నైట్ అన్నమే అవుతుంది అంతకుముందు అయితే చపాతీ తింటలేము రొట్టె లేదంటే బియ్యం పిండి కూడా లేచేద్దామంటే ఇక గట్క మొన్న రకరం రోలు పోసిన ఇక మళ్ళీ రైస్ వండుకుంటున్నాం ఇక బాబు అయితే గోధుమలు తెచ్చిన పట్టించుకొని తినాలి ఇక అవుతుంది స్మెల్ మంచిగా వస్తుంది కానీ తినాలంటే ఎందుకు మనసు ఒప్పదు ఇష్యూ కొత్తిమీర అయితే వేస్తా కొత్తిమీర కరివేపాకు అది వేడి ఉంది పొగ వస్తూనే ఉంది అసలు ఎంత గంటేది బావా చూడడం కదా మంచిగా ఉంది టేస్ట్ ఎట్లుంటుంది ఇక బాగా తినాలి మొన్న అయితే ఆ ఎండు చేపలు ఉన్నప్పుడు వండేటప్పుడు కూడా స్మెల్ వచ్చింది కదా కొంచెం ఇదైతే స్మెల్లే లేదు అసలు ఆ కడిగేటప్పుడు కొంచెం వచ్చింది మళ్ళీ నూనెలు ఫ్రై చేసినాక అసలు లేనే లేదు అవి నూనెలు ఫ్రై చేసినా బాగా వచ్చింది అసలు మరి ఎందుకేమో అవు ఎందుకు రావచ్చు అంట మళ్ళీ అదేందో చింతపండు పోసినాక లేదు మరి మొత్తానికి లేదు స్మెల్ అనేది లేదు అసలు ఏం లేదు చింతపండు మన కారకాయ పులిసినాక వచ్చింది స్మెల్ ఇప్పుడు ఇది వస్తుంది అట్లా వచ్చింది అనమాట ఓకే ఇక అయిపోయింది తిన్నప్పుడు కలుద్దాం దించేసిన ఉడుకుతున్నావు దించిన కూడా ఉడుకుతుంది కానీ మనం ఇల్లు దాంట్లో ఉడకది మనం వండుకున్న దాంట్లో ఉడకది ఎట్లా చూడు కదా జూమ్ చేయకూడదు చూడరి అంటే మట్టికి అంత మట్టి పాత్రకు అంత అప్పట్లో అంత అది మనం అది మూత దించాను మూత తీసి కూడా ఉడకదు ఇట్లా కలిపి కూడా ఉడుతుంది ఇది పాంట ఇట్లా వచ్చింది చిక్క బంద్ చేసాను నేనైతే ఇక చాలా ఇంకొంచెం పెట్టన్నా ఓకే అన్నం కూర అయింది వేసి
వడ్డించి బాగా ఇస్తారు, తిని టేస్ట్ చేసి బాగా అయితే చెప్తాడు, నేను తిను కాబట్టి. ఓకే ఫస్ట్ అయితే అన్నం పొగలు టేస్ట్ అయితే ఎట్లుందేమో. ఇద్దరు వస్తారు గంట కూరగాయలతో తీసుకోవాలి. అవి ఉన్నాయి ముక్కలు సరే అవి ముక్కలు 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 వెళ్ళొచ్చినాయి ముక్కలు రావాలి. తిందా కొంచెం వాటర్ ఉన్నట్టు ఇలా టేస్ట్ చేసి. ఇప్పుడు నేను తింటున్నా ఎందుకంటే ఫిష్ తినది. నా కోసమనే ఒక 20 రూపాయల ప్యాకెట్ తీసుకొచ్చి 20 రూపాయల పుల్ల తీసుకొచ్చాం. ఒకటే పూట అంటే ఒక రోజు ఉంటే మిగిలితే రేపు తింటా. కానీ అసలు మొన్న ఒకసారి ఫిష్ వండుకున్నాం ఎండు చేపలు, ఇవాళ కూడా అదే. కాకపోతే మొన్న చేసింది గుడ్డుతో చేసింది, ఫస్ట్ పులుసు పోయలే. ఇవాళ ఫస్ట్ పులుసుతో చేసింది. కూర బాగుంది. పుల్ల అయిందా? పుల్ల అంటే ఇష్టం ఉండదు బాగా. పుల్ల కాదు, కొంచెం కారం ఎక్కువ వేసిన పుల్ల అంటే పులుపు పోవడానికి. ఫిష్ ఏది ఒకసారి ఫిష్ ఈ ముక్క చూద్దాం. పెద్ద ముక్క. దీని తలకాయలు తోకలు అన్ని తీసేసిన నేను. దీని తలకాయ తోకలు అన్ని తీసేసిన, ఓన్లీ ముక్కలే మధ్యలో కట్ చేసిన. పొడుగుది 2 ముక్కలు చేసిన. ఎక్స్ప్రెషన్ ఎట్లా వెళ్తలేవు? బాగుంది, సేమ్ రొయ్యల టేస్ట్ ఉంది. అవునా? మాత్రం తేడా లేదు. మొన్న ఏం టేస్ట్ ఉంది ఎండు చేపలు? మొన్న చేపలు లెక్క మామూలు వేరే ఉంది, అది రొయ్య లెక్క లేదు. కానీ మాత్రం కంప్లీట్ గా రొయ్య లెక్క ఉంది. అవునా? ఎండు రొయ్య లెక్క సేమ్ వాసన అట్లా ఉంది, టేస్ట్. ఫస్ట్ టైం తినడు నేను. నేను అసలు ఎప్పటి నుంచో అనుకున్నా, నేను పెళ్ళి అయినాక కూడా చాలా అనుకున్నా, కానీ చెప్పలే ఎప్పుడు వండుతావని. తీసుకుంటే వండుతా అని చెప్పింది, వండింది. ఇక తెలియకపోయినా తెలుసుకొని వండింది. ఎండు రొయ్యలు ఫస్ట్ ఉన్నా, తర్వాత ఎండు చేపలు, ఇప్పుడు ఇది. అంటే ఇప్పుడు ఎందుకు అంటే నేను మా ఇంటికాడ వండుకుంటారు, కానీ నేను తినేదాన్ని కాదు కాబట్టి నేను దాని గురించి తెలుసుకునేదాన్ని కాదు. ఇంకోటి మళ్ళా బాగా ఎందుకు ఫస్ట్ టైం అంటే మా అత్తమ్మ వాళ్ళు నాన్ వెజ్ తినరు, అందుకే వండేవాళ్ళు కాదు, తినరు. అప్పట్లో అంటే కొన్ని రోజులు తిన్నారు కదా, అంటే ఉపదేశం తీసుకోముందు తిన్నారు. అప్పట్లో పెళ్ళైనాక కొత్తలా పిల్లలు ఏజ్ ఉన్నప్పుడు. ఇక తర్వాత పెళ్ళైనాక అంటే కొన్ని రోజుల తర్వాత బంద్ చేసి చాలా రోజులు అవుతుంది, ఇంచుమించు ఒక 20-25 years అవుతుంది. ఎక్కువ మన పెళ్ళే 10 ఏళ్ళు, అంతకన్నా 30 దాటింది అనమాట. అంతకుముందు తినేవాళ్ళు, కానీ అప్పుడు వీళ్ళు చిన్నోళ్ళు ఉన్నప్పుడు వండుకుంటే వీళ్ళకేం తెలిసి తెలియదు. వీళ్ళు తినే టైంలో అయితే అత్తమ్మ వాళ్ళు నాన్ వెజ్ మొత్తానికి బంద్ చేసేది, అట్లా తినలేదు. ఇక మా ఇంట్లో వండుకుంటారు, నేను తిన కాబట్టి ఎప్పుడు టేస్ట్ చేయలేదు. టేస్ట్ అయితే మంచిది కదా, బాగుంది. ఇంకోటి నేను అది ఫిష్ది పులుసు పెడతా మంచి, కొంచెం 2 days వస్తుంది అని అంటే నాకు పులుసు నచ్చది, నేను పులుసు వస్తుంది అని ఎప్పుడు అసలు పులుసు పోయకుండా ఎప్పుడన్నా తెస్తే ఫ్రై చేసేదాన్ని. ఇక మొన్న పులుసు వస్తుంది ఎట్లుంటుంది అనుకున్నాడు, మంచిగా ఉందని వండుకోవచ్చు ఇట్లా పులుసు. ఈ పులుసు ఇంకా రేపు మంచిగా ఉంటుంది టేస్ట్, ఎందుకంటే కారకాయ కూర కూడా అంతే, పులుసు ఈ రోజు కంటే రేపు మంచిగా ఉంటుంది. అమ్మా ఇది తింటా కదా, రేపటి కూర అదే కూర కదా. ఓకే, ఇక మేము ఆడ కూర్చొని తింటాము, ఆడ పెట్టిన. ఈ రోజుకైతే ఇది వీడియో, నాకు తెలియకుండా తెలుసుకొని చేసినమాట. ఇక ఏదో వాళ్ళకి ఇష్టం ఉంది వండి పెట్టాలని నాకు చాలా ఇష్టం, అంటే బావకి ఇష్టం ఉంది వండి పెట్టాలని నాకు చాలా ఇష్టం. మళ్ళీ వంటలు అన్ని ప్రయోగాలు చేయడం కూడా ఇష్టమే, అందుకే అన్ని ప్రయోగాలు చేసి పెడతా. బయటకు వెళ్ళి ఏం తెచ్చుకోడు కాబట్టి ఇంట్లో మంచిగా ఉన్నా లేకున్నా అన్ని ప్రయోగాలు చేస్తే అదేం ఖరాబ్ కాదు, కానీ తింటాడు. ఎప్పుడన్నా కారం ఉప్పులు అడ్జస్ట్మెంట్ చేసుకుంటాం, తింటా. ఫస్ట్ ప్రయోగాలు చేసినప్పుడు అట్లా అవుతుంది, అంతేనా? పాప మస్తు ఆకలి అవుతుంది, లేట్ ఈరోజు పొద్దున 12 తిన్నాడు, మళ్ళీ ఇప్పుడు 9:30 అవుతుంది, అందుకే ఆకలి అవుతుంది పిచ్చ విపరీతంగా. నేనేమో సాయంత్రం 3:30 కొంచెం ఎగ్ రైస్ గింతుండే తిన్నా, శ్రద్ధకు టిఫిన్ పెట్టిగా మిగిలింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. ఈ వీడియో ఎట్లా వచ్చిందో కామెంట్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టవద్దా మర్చిపోకండి.
బాయ్ బాయ్. నాకు వచ్చినట్టు వండిన మళ్ళీ ఇంకోటి ఏమనుకోవద్దు.